వాళ్ళంటారు బాగా ఇస్తాంది నాయన ఇంటికాడికి వచ్చి ఇప్పుడు అసలేమో చేత కాదు మరి ఏం చేసేది. ఆమెకి భూమి పొట్టేయట్లేదు కదా, కొడుకు చూస్తున్నాడా, నేనే చూస్తానా? ఆ పింఛని వస్తుంది, నెలకు పింఛని వస్తుందని ఆ పొగాకోడికి, మాట్రాలోడికి, కూరగాయలోడికి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన 3,000 రూపాయలు చాలకపోతే ఇంకా 500, 600 అప్పు చేస్తాను. ఇప్పుడు పింఛని దొరకలేదు, రాసిన ఇంటికాడికి తెచ్చిస్తున్నాడా, అది బంద్ చేశారు. ఇప్పుడు పింఛని రాలేదు, మరి ఇంకా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చిస్తారా? లేకపోతే ఇప్పుడు మా ముసలిదాన్ని పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా? అన్న కొడుకులు యానా కొడుకు ఈ రకం చేస్తున్నాడు. దానికి ఏడు సచివాలయం చెప్పాడు చంద్రబాబు. సచివాలయంకి వెళ్ళడానికి ఇప్పుడు సచిన్ దానికి ఎత్తుకొని వెళ్తాను నేనా వెళ్ళిపోతానా? అన్న కొడుకు యానా కొడుకు వీళ్ళందరూ ఉసురు తాడు ఓట్లు గెలుస్తాడా? అది గెలిచి బాగుపడతాడా? ఆ తగులుతుంది ఇలాంటి ఉసురు మాత్రం. అప్పుడు 10 సంవత్సరాలు ఏర్పాటు చేశాడు ఆ చంద్రబాబు నాయుడు అన్నటప్పుడు కానీ అన్నట్టు ఈ రకం కానీ ఇచ్చుందిగా బాగుండు. అప్పుడు ఇంకల్లా దేవత ముష్టిదా ఈ పంచాయతీకి, బగాపిండి పంచాయతీకి ఒక సీఎఫ్ ముష్టి దానికి పెట్టాడు. ఈ పేదల సొమ్ము తినుకోని అది ఇచ్చింది భీము. ఏవో పిల్లేసి పరిగెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగాలేదో ఒక ఊరికి వెళ్ళి ఉండిపోయి మరుసటి రోజు వెళ్తాడికి ఆ బియ్యం లేవు. ఏమంటే నీ బియ్యం ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనగా అన్నాడు. ఈ 10 సంవత్సరాలు ఏలుబడి చేసి అంత ఇచ్చాడు. ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, ఇస్తున్నాడు ఇంటింటికి బియ్యము పింఛని నేను ఆశపడితే ఇది లేదు, అటు కూలికి వెళ్ళలేదు దానికి వదిలేసి ఆయన కింద సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటికి కోసపడం, పొగాకు లేదని గొల్లు, మాత్రలు లేవని గొల్లు, ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని వదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా? ఏం బాగుపడిపోతాడు రా ఓట్లేసి ఆయన కొడుకు అని ఎడుకొస్తే మొఖాన్ని ఊసేస్తాను. పెన్షన్ వచ్చిందా మనకు? ఇంటికి తెచ్చిలేదా వాలంటీర్? ఎందుకు 3 రోజులకు తెలుస్తారంట, సచివాలయం కూడా ఇస్తారంట. సచివాలయం ఎక్కడ మాకు ఇక్కడ లేదు, ఆటోలు లేవు, ఏం లేవు, మాకు అది ఏం కావాలి. ఎట్లా వచ్చేది? ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేదా? ఇంతకుముందు ఎలా వచ్చేది? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు మహానుభావులు. కొంచెం ముందుకు బా. ఇప్పుడు ఏమైతుంది? వాళ్ళ పేరు చెప్పుకొని ఈరోజు 1వ తారీఖు కదా, పింఛన్ ఇచ్చినారా? 1వ తారీఖు ఆడిస్తారు నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చినాయని ఆడస్తున్నారు ముసలోళ్ళందరూ. ఎందుకనంటే వాళ్ళు 4కి ముట్టుకొచ్చి లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టిచ్చినట్టు అవాతాతలకి అని చెప్పినట్టు. వీళ్ళు ఏమని చెప్పినారు, అక్కడ కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, ఈయనే గెలుస్తాడని. మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు తట్టిచ్చినాడు ఆయనే మాకు, మా బిడ్డ అయినా, మా కొడుకు అయినా, మా అల్లుడైనా, మా చిన్నాయన పెదనాయన ఎవరైనా సమస్తం జగను. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళ పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తారు. మన ఆయన లచ్చితంగా 100 ఏళ్ళు ఉండాలి జగను, 100 ఏళ్ళు ఉండాల జగన్. నా ఆవిసి పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. పింఛన్లు ఇంటికాడికి తెచ్చిస్తుందా ఈ వాలంటీర్లు? ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లేకుండా చేస్తున్నారు. మరి ఆడికి పోవాలా మళ్ళీ పింఛన్ తెచ్చుకోవడానికి? చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టినాడు ఏం కదో అర్థమే కాలే. ఈ వచ్చి లక్షణంగా పింఛన్లు ఇస్తుండే, లక్షణంగా పొద్దున్న వచ్చి 8 గంటలకి 7 గంటలకి వచ్చి పింఛన్లు ఇస్తుండే. ఇంకా మళ్ళీ ఆ బుస్పాటి కానీ తిరగాలా, లేకపోతే ఈ చంద్రబాబు తెచ్చిస్తారా ఎచ్చట? ఏం చెప్పాలా? దేవుడా అని లక్షణంగా పింఛన్లు ఇస్తుండే. ఇప్పుడు 1 తారీఖు అంటే మేమేదో ఆసుపత్రికి ఎవరైనా మందులు తేడానికి పోతుంటుంది, పెన్షన్ వేయకూడదు, అవి వేయకూడదు అని. ఏం బా ఇది పద్ధతిరా? ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టించేసినాడు. ఇప్పుడు పింఛన ఇళ్ళకి ఎత్తుకొచ్చేసింది చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకెవరు? చంద్రబాబు నాయుడే చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే వాన కురదు, పైరు పండదు. బోబాకులో మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టించుకోవాలి సందాల దాకా. నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్, బంగారాలా మన ఇంటికి వస్తాయి, అన్ని వస్తాయి. మంచి చేసినాడు కానీ చెడ్డ చేయలే. వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా మంచి మనకేం కావాలో మన ఇళ్ళకి వచ్చినాయి. 18,000 పడ్డాయి. పింఛన్ ఇచ్చినాడు. ఏదో మనకు ఇంకేమైనా కావాలి నాయన అంటే ఆమెకు కూడా ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు. అన్నీ చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు దున్నపోతున్నట్టున్నాడు. దున్నపోతాడు లాస్ట్ లెక్క వచ్చేకాడికే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా, ఏ బస్సుకు పోవాలి, వాళ్ళు ఏడ నుంచి రావాలా, ఈ పింఛన్ ఎట్ట తీసుకోవాలా, వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా? వాళ్ళు ఏడపోతారు, మనమైతే పోతాం. వాళ్ళు బాగా వెళ్తారు, కళ్ళు లేని వాళ్ళ అయ్యి పుణ్యమో బంగారు నాయన. ఆ నాయన గురించే ఇప్పుడు పింఛన్ కూడా లేకుండా పోయింది మనకు.
మా పొట్టు వాళ్ళకి లేకుండా మామూలుగా వాలంటీర్ తెచ్చి చేస్తున్నాడు కదా. వాళ్ళంటే తెచ్చిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎన్ని గంటలకి? 4కే 4కి 3కి కూడా లేకుంటేది లేండమ్మా పింఛన్ ఇస్తామని. అయ్య మా మహానుభావుడు పుణ్యం చంద్రబాబు నాయుడు అట్టోడు చంద్రబాబు నాయుడు అట్టోడు రానే బళ్ళే వాడికేనే వేయము. ఆ జగన్ గెలుస్తాడు ఈసారి. జగనే 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 జగనే